హలో ఎవ్రీవన్, లూప్స్ ప్లేలిస్ట్లో మనము నెక్స్ట్ ప్యాటర్న్ ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాం. అండ్ ఈ వీడియో చూసే ముందు దీన్ని లాస్ట్ వీడియో చూడండి, అది డెఫినెట్గా ఈ వీడియోలో హెల్ప్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ ప్యాటర్న్ చూడు, ఈ ప్యాటర్న్ ఎగ్జాక్ట్గా మనము అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ప్యాటర్న్కి ఇన్వర్టెడ్ వర్షన్లో ఉందా లేదా? లాస్ట్ ప్యాటర్న్ ఏంటి? డేటా కంటెంట్ మర్చిపోలే, డేటా కంటెంట్ గురించి కాదు, బట్ నేను చెప్తున్న షేప్ గురించి. ఇంతేనా ఉంది? లోపల కంటెంట్ వదిలి, బట్ ఇప్పుడు ఏంటి, ఒక్కదానికి ఇలా ఫ్లిప్ చేశాడా? ఆల్మోస్ట్ అంతేనా? సో ఈ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. టూ మెథడ్స్ అగైన్. ఒకటి, డివైడ్ చేసుకో, అది వన్ పైన చేస్తావో వన్ కింద చేస్తావో అని నీ ఇష్టం. ఇదొక సెగ్మెంట్ కింద సాల్వ్ చేయి, ఇదొక సెగ్మెంట్ కింద సాల్వ్ చేయి. లాస్ట్ వీడియోలో నేను ఎలాగైతే ఇక్కడ చూడు, స్పేస్ డేటా ఇట్లా పాయింట్ కింద తీసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూడు, స్పేసెస్ ఎన్ని ఉన్నాయి? 0, ఇక్కడ 1, అండ్ ఇక్కడ 3, ఇక్కడ 5, ఇక్కడ 7, అండ్ దెన్ 3, లైక్ 5, 3, 1, 0. నీకు ఈ పాటికి ఒక క్లారిటీ వచ్చేసిందా ఎలా పెంచాలి ఎలా తగ్గించాలి అని? ఇక్కడ చూడు, పెరుగుతా తగ్గింది, మళ్ళా ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసావు ఇక్కడ, అండ్ ఇక్కడ ఇది చూడు, 9, 7, 5, 3, 1, 3, 5, 7, 9. ఎగ్జాక్ట్గా నువ్వు గమనిస్తే లాస్ట్ వీడియోలో చెప్పుకున్న ప్యాటర్న్లో యాజ్ ఇట్ ఈస్ ఉందా? అక్కడ పెంచి తగ్గి తగ్గి పెంచడం అనే వేరియేషన్ తప్ప కోడ్లో ఏమన్నా చేంజ్ చేయాలా? లేదు. సో కాబట్టి నువ్వు ఈ పర్టికులర్ కోడ్ని నేను లాస్ట్ వీడియోలో ఎలా అయితే డిస్కస్ చేసానో సెకండ్ మెథడ్లో, ఆ మెథడ్లో నువ్వు ఇంప్లిమెంట్ చేయి. బట్ నేను దీన్ని ఇలా ఎలా సెగ్మెంట్ చేసి డిఫరెంట్గా డివైడ్ చేసి దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తా. లాస్ట్ వీడియోలో నేను అలా చేయమన్నా, ఇప్పుడు నేను ఇది ఇలా ట్యాకిల్ చేస్తా. సో దట్ నీకు రెండు కవర్ అయిపోతే రెండింటిని ఎలా ట్యాకిల్ చేయాలో తెలిసిద్ది. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో. యాజ్ యూజువల్గా నంబరింగ్ ఇద్దాము. 1 2 3 4 5 6 కాదు. ఎందుకు? నాకు ఇక్కడతో ఒక పార్ట్ అయిపోయింది, ఇక్కడతో ఒక పార్ట్ అయిపోయింది. ఇది సపరేట్ క్వశ్చన్. ఇప్పుడు నాకు ఇది సపరేట్ క్వశ్చను, అండ్ ఇది సపరేట్ క్వశ్చన్. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇండివిజువల్గా ఎలా ఆలోచించాలనేది చూద్దాము. ఇప్పుడు ఈ పార్ట్ని ఎలా సాల్వ్ చేస్తాను? ఇక్కడ చూడు, 1 2 3 4 5, అండ్ యాజ్ యూజువల్గా ఇక్కడ నంబరింగ్ ఉంది. స్పేసెస్ కావాలా? ఆఫ్ కోర్స్ ఈ ప్యాటర్న్ ఇక్కడ చూస్తే స్పేస్ కావాలని అని అర్థమైంది. ఇక్కడ కావాలా? ఎవరికైతే ఇంకా ఇక్కడ కూడా స్పేసెస్ కావాలి అని అనుకుంటున్నారో దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ప్యాటర్న్స్ ఫస్ట్ వీడియో నుండి ఈ ప్లేలిస్ట్ స్టార్ట్ చేయి. సో దట్ నీకు ఎక్స్ట్రీమ్గా క్లియర్నెస్ అవేర్నెస్ వచ్చేసిద్ది కావాలా లేదా అనేది. బేసిక్గా ఓవరాల్గా చెప్పాలంటే అక్కర్లేదు, ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఆ వీడియోస్లో ఇచ్చాను. సో ఇక్కడ చూడు, ఎందుకు 2 ఫర్ లోపల రాయాలా, స్పేస్కి రాయాలా, ఈ క్లారిటీ కూడా నీకు నీట్గానే ఉంది ఈ పార్టికల్లా. సో డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాము. స్పేస్ డేటా ఇదే కాదు, ఏ ప్యాటర్న్ అయినా నువ్వు ఇలా సపరేట్గా జనరలైజ్ చేసుకుని కంటెంట్ లాగా రాసుకో. సో దట్ నీకు ఓకే, లోపల ఫర్రా బయట ఫర్రా, లేదా ఇలా మారుతున్న దాన్ని నేను ఎలా జనరలైజ్ చేయగలను, నీకు ఆ క్లియర్గా పిక్చర్ వచ్చేసిద్ది. ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ 5, అంతేనా? 1 2 3 4. 1 2 3 4. సో ఇక్కడ కూడా అంతే పెంచినట్టున్నాను ఆల్మోస్ట్. మేబీ ఈవెన్ ఇక్కడ ఆడ్ పరంగా పెంచుంటే అదొక మిస్టేక్, జస్ట్ అది రెక్టిఫికేషన్ చేసుకో. బట్ ఓవరాల్ అప్రోచ్ అయితే ఒకటే కదా, ఓవరాల్ అప్రోచ్ అయితే మారట్లేదు. ఓకేనా? ఆ -1 +1 తీసేసాయి. సో ఇక్కడ చూడు, 0 1
2, 3 and then 4. Data ఇక్కడ చూడు, ఫస్ట్ 9 ఎలిమెంట్స్, 7 ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్, 3 ఎలిమెంట్ అండ్ 1 ఎలిమెంట్. మరి దీని అలా ఇప్పుడు నాకేం కావాలి, ఇందాక చెప్పినట్టు హౌ మెనీ స్పేసెస్, లైక్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు హౌ మెనీ స్పేసెస్ అనే వేరియబుల్ని క్రియేట్ చేయను. క్రియేట్ చేస్తే అసలు ఈ పార్ట్ ఏమైంది, పిచ్చేసి అయిపోయింది కదా. అలా లేకుండా ఎగ్జిస్ట్ అయి ఉన్న దాన్ని వాడు ఎలా మనం క్లియర్గా చేయొచ్చు అనేది చూద్దాం. చూడు, ఇప్పుడు n అనేది 5 ఇచ్చాడు, బట్ అందులో ఒక సబ్ పార్టీకి ఇక్కడ 5 రోస్ అయినా వాడుకుంది, 5 రోసే వాడుకుంది. నువ్వు రో బట్టి ఎన్ని స్పేసెస్ అనేది చేయగలవా లేదా? ఇక్కడ స్పేసెస్ ఎంత చెప్పు, స్పేసెస్కి నేను రో -1 అని పెట్టచ్చు. ఎందుకు, ఫస్ట్ రోలో 0, సెకండ్ రోకి 1, థర్డ్ రోకి 2, అంటే రో -1 అయినా ఓకే కూల్. ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు డేటా పార్ట్ ఎలా? ఈ డేటా పార్ట్ ఫస్ట్ 9 రావాలి, 7 రావాలి, 5, 3, 2, 1 రావాలి. ఇక్కడ ఎలిమెంట్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసి +2కి ఇంక్రిమెంట్ చేస్తే మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ అయిపోయింది. లైక్ -2ని ఇంక్రిమెంట్ చేస్తే ఎవ్రీ టైం మళ్ళీ క్వశ్చన్ అయిపోయింది. నాకు అలా వద్దు, నేను ఎగ్జిస్టెంట్ అయ్యున్న వేరియబుల్స్ని వాడుకోవాలి. ఫస్ట్ ఇటరేషన్లో ఫర్లో ఫస్ట్ ఇటరేషన్లో ఎంత కావాలి, 9 రావాలి, నెక్స్ట్ 7 రావాలి, నెక్స్ట్ 5, 3, 1, ఇలా ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. అంటే ఇప్పుడు చూడు, ఎలాగైతే 1, 3, 5, 7, 9 పెరుగుతున్నప్పుడు, ఇలా డేటా పెరుగుతున్నప్పుడు 2 into రో -1 చేస్తే నాకు ఈ ఆర్డర్ వస్తుందా? సపోజ్ ఇప్పుడు చూడు, 4th రో తీసుకో, 2 into 4 - 1 ఎంత, 8 - 1 7 వచ్చిందా, 7 వచ్చిందా? మరి ఇప్పుడు ఏంటి, ఆర్డరు రివర్స్ అయింది. 1 నుండి ఇంక్రిమెంట్ అవుతుంటే ఇలా చేసాం, మరి రివర్స్ అవుతుంటే ఏం చేయాలి, ఏముంది, ఆ టోటల్లో నుండి రో మైనస్ చేస్తే, ఆ టోటల్లో నుండి రో మైనస్ చేస్తే నీకు ఎన్ని కావాలని ఆర్డర్ వచ్చింది, దానికి +1 చేయి. నీకు అర్థం కాకపోతే ఇటు నుండి వెళ్తున్నా కాబట్టి రోని తీసుకున్నా, నాకు రివర్స్ ఆర్డర్లో కావాలి కాబట్టి n- రో చేసా. టోటల్ n అంతా ఇక్కడ 5. ఒకసారి దాన్ని ఇక్కడ అప్లై చేసి చూద్దాము. n- రో +1. ఇప్పుడేమైంది చూడు, ఫస్ట్ రోకి 5 - 1 + 1 ఎంత, 5 - 1 ఎంత, 4. 2 into 4 + 1 9. ఓకే, సపోజ్ మిడిల్ ఇన్స్టెన్స్ తీసుకుందాం, 4 తీసుకుందాము. 2 into n అంటే ఇక్కడ 5, రో అంటే 4, సో 5 - 4 + 1, సో 2 into 1 + 1, 2 + 1 3. సరిపోయిందా? అంటే డేటా వేరియబుల్ని ఎంత దాకా రన్ చేయాలి, ఫర్ లైక్ ఇది డేటా పార్ట్ యొక్క ఫర్ 1 to 2 into n- రో +1 దాకేనా? మరి ఇది స్పేసెస్ది ఇంతేనా, 1 నుండి రో -1 దాకా. మళ్ళీ ఇక్కడ ఒకసారి క్లియర్గా రాస్తున్నా చూడు, ఈజీ డేటా పార్ట్ ఫిక్స్, క్లారిటీ ఉంది కదా. 1 నుండి 2 into n- రో +1 దాకా రన్ చేయాలి. మరి స్పేసెస్ పార్ట్ ఏంటి, అదే ఫర్ లూప్, లైక్ ఇంకో ఫర్ లూప్లో స్పేసెస్ పార్ట్ 1 to రో -1 దాకా. ఇది డేటా పార్ట్ది సంబంధించిన కోడ్. లైక్ స్పేస్ అయిన తర్వాత కదా నాకు డేటా వస్తుంది, సో దీని కింద రాయాలి. ఆ క్లారిటీ అయితే ఉంది కదా. 1 to 2 into n- రో +1 వస్తుంది. ఇది ఒక్క పర్టికులర్ ఇన్స్టాన్స్దే కదా, ఇలాంటి ఇన్స్టాన్స్ ఇక్కడ డబుల్ అవుతుంది, బట్ ఇన్సైడ్ డైనమిక్గా ట్యాకిల్ అవుతుంది కాబట్టి మనము డైనమిక్గానే ట్యాకిల్ చేసాము. సో దీనికి మళ్ళా ఓవరాల్గా దీనిపైన దీనికి ఎక్స్ట్రా ఫర్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి, ఇప్పుడు 1 to n టైమ్స్. ఎందుకు, మనం స్ప్లిట్ చేసాము. ఫస్ట్ ఈ పార్ట్ని ఇంప్లిమెంట్ చేద్దాము. int n = 5 and then రో =1 నుండి n దాకా, and then ఫస్ట్ మనం ఏం చేయాలి, స్పేసెస్ని ట్యాకిల్ చేసుకోవాలి. సో స్పేసెస్ అంతా రో -1 అయినా, లైక్ 1 to రో -1, and then I'm printing rows here and removing a line so that like next line కి వెళ్ళదు. Now comes to the data part and ఇప్పుడు ఇక్కడ చూడు,
డేటాని తీసుకుంటున్నా. అగైన్ కన్ఫ్యూజ్ అవ్వకు. నీకు లేదు కాలమ్ బానే ఉంది అంటే కాలమ్‌తో ఫిక్స్ అవ్వు. సో 2 ఇంటూ n మైనస్ రో ప్లస్ 1. ఓకే. ఎందుకు రివర్స్ ఆర్డర్‌లో రావాలి కాబట్టి. అండ్ దెన్ అన్ని టైమ్స్ రన్ చేస్తున్నాం. అన్ని టైమ్స్ రన్ చేస్తున్నాం. అన్ని టైమ్స్ అనేది మనకి ఇక్కడ బ్లూ ప్రింట్. అన్ని టైమ్స్ అనేది బ్లూ ప్రింట్. అండ్ సెకండ్ రోకి వస్తే 7 టైమ్స్ అనేది బ్లూ ప్రింట్. అందులో డేటా ఇక్కడ 1 నుండి ప్లస్ జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ అగైన్ అది వాడుకోవచ్చు. అండ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ ప్రింట్. అండ్ వన్స్ ఇదంతా అయిన తర్వాత నాకు ఒక పార్ట్ అయ్యింది. నెక్స్ట్ నా హ్యాండ్ కిందకి రప్పించాలి. సో ఇది. సో ఒకసారి ఓవరాల్ గా రన్ చేద్దాము. అండ్ హోప్ ఇట్ షుడ్ వర్క్. సో 1 2 3 4 5 6 7 8 9 7 1 2 3 4 5 1 2 3 1. మరి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఎలా? ఫస్ట్ పార్ట్ కూల్, అర్థమైంది, ట్యాకిల్ చేసాము. మరి ఇప్పుడు ఈ పార్ట్ ఎలా? ఇక్కడ 1 2 3 ఉంది కదా, ఇప్పటిదాకా 1తో ట్యాకిల్ చేసాం, డైరెక్ట్ గా 3 ఉంటే ఎలా అని కన్ఫ్యూజ్ అవుతున్నావా? సరే, ఒకటి పెట్టుకో, ఉంది అనుకో. ఒకటి కూడా ఉంటే ఎలా ట్యాకిల్ చేస్తావు చెప్పు. 1 2 3 4 5 అండ్ 1 2 till 9 దాకా. ఇప్పుడు ఏంటి, ఇక్కడ 4 3 2 1 స్పేసెస్ అయినా 4 3 2 1 స్పేసెస్ 4 3 2 1 స్పేసెస్ అండ్ దెన్ ఇక్కడ 0 అని ఇక్కడ ఏమవుతుంది 1 3 5 7 9 అని అగైన్ దీనికి చెప్పక్కర్లేదు కదా. నేను ఇప్పుడు 2 ఇంటూ రో మైనస్ 1 ఇచ్చా, ఇది ఓకే కదా. 2 ఇంటూ రో మైనస్ 1 చేయొచ్చా లేదా? చేయొచ్చు కదా. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ పిరమిడ్ టైప్ ఆల్రెడీ చేసాము. సో డైరెక్ట్గా ఒకసారి కోడ్ రాస్తున్నా. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇదంతా ఏంటి, రివర్స్ ట్రయాంగిల్ కి లైక్ రివర్స్ షేప్ కి. దీని తర్వాత ఈ హోల్ కంటెంట్ తర్వాత మళ్ళా చూడు క్లియర్ గా, ఈ హోల్ కంటెంట్ తర్వాత రాస్తున్నా ఏంటిది, రో ఈక్వల్స్ టు అని ఇక్కడ రో రాసి ఇక్కడ రో రాసా, స్టిల్ ఎఫెక్ట్ కాదు. ఎందుకు, అగైన్ ఈ రో డిక్లేర్ చేసింది ఈ స్కోప్ వరకే, ఈ స్కోప్ లోపల మాత్రమే ఉంటుంది కాబట్టి నాకు ఎలాంటి ఎర్రర్ రాదు. సో ఇప్పుడు ఎంత, 1 నుండి అండ్ అగైన్ 5 దాకా రన్ చేస్తున్నా అనుకో, లైక్ n దాకా. ఇప్పుడు స్పేసెస్ అనేది తగ్గుతా రావాలి. సో స్పేసెస్ ఎన్ని ఉంటాయి, హౌ మెనీ స్పేసెస్, ఎన్ని n మైనస్ రో స్పేసెస్. ఓకే, n 5 అంటే ఇనిషియల్ గా 1 కాబట్టి 4 స్పేసెస్. స్పేసెస్ 1 నుండి n మైనస్ రో దాకా రన్ చేయాలి. లేదు నాకు ఇంకా క్లారిటీగానే ఉంది, నువ్వు ఇది రాయక్కర్లేదంటే కూల్ ఎనఫ్ తీసేసాయి. సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ మనం స్పేస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అండ్ ఎలా తీసేయాలి, ఎందుకంటే పక్కన ప్రింట్ అవ్వాలి కాబట్టి. అండ్ దెన్ నా డేటా పార్ట్ 1 నుండి ఇప్పుడంత రో పెరిగే కొద్దీ డేటా నెంబరింగ్ పెరగాలి. 1 3 5 7 అనే ఎలిమెంట్స్ రావాలి, అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రావాలి. సో 2 ఇంటూ రో మైనస్ 1, రో పెరిగే కొద్దీ ఎలిమెంట్స్ పెరగాలి. అండ్ అది ఆడ్ నేచర్ లో ఉంది కాబట్టి -1 చేశారు, 2 ఇంటూ రో మైనస్ 1. సో ఇక్కడ అగైన్ నేను డేటా పార్ట్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి అగైన్ యూజ్ చేస్తున్నా. అండ్ దెన్ ప్రింట్ ఎలిమెంట్ రిమూవ్ చేశాను అండ్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి ఇది పెట్టాను. సో ఇప్పుడు ఒకసారి రీరన్ చేద్దాం, ఎలా వస్తుందో చూడు. మొత్తం ఒకటే వచ్చింది, కానీ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి చెప్పు, 2 సార్లు 1 వచ్చింది. ఎప్పుడు, ఎందుకు ఈ 1 ఎందుకు వచ్చింది చెప్పు. సెకండ్ స్టేట్మెంట్ లో కూడా రో 1 అయినప్పుడు నేను బ్లైండ్ గా రన్ చేస్తున్నాను. వాట్ ఇఫ్ ఈ హోల్ కంటెంట్ లోపల జరిగే వర్క్ అంతా ఆ రో నాట్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు మాత్రమే రన్ చేయని చెప్తే, అప్పుడు ఇనిషియల్ గా ప్రింట్ అవ్వాల్సిన 1 స్కిప్ చేస్తున్నామా లేదా? అయిపోయిందా? అని ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా ఇది థియరీ పార్ట్ లో కవర్ చేయలేదు, బట్ నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ గా కవర్ చేస్తాను. అదంతా రోలో ఆ ఇఫ్ కండిషన్ లో పెట్టకుండా వెన్ రో ఈక్వల్స్ టు 1 అయితే
1 అయితే నేను ఇక్కడ డైరెక్ట్గా కంటిన్యూ అని రాయొచ్చు. కంటిన్యూ అని రాస్తే దీని మీనింగ్ ఏంటంటే చూడు, ఎప్పుడైతే రో 1 అయిందో ఫర్దర్గా నేను ఏ కోడ్ రాస్తే అసలు ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొద్దు, డైరెక్ట్గా అప్డేషన్ ప్రాసెస్కి వెళ్ళిపో. ఫర్దర్గా ఏం కోడ్ రాసాను ఏంటనేది నీకు అనవసరం. ఓకే, డైరెక్ట్గా అప్డేషన్కి వెళ్ళిపో ప్రాసెస్ని. అగైన్ ప్రాసెస్ సేమ్, ఆన్సర్ అయితే సేమ్. లేదు నేను కంటిన్యూ వాడలేదు, నాకు అర్థం కావట్లేదు అంటే ఇందాక మెథడ్లోకి వెళ్ళిపో. బట్ ఎవరికైతే కంటిన్యూ తెలుసో వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సరిపోతుంది. అండ్ ఈ కంటిన్యూని నేను థియరీలో కూడా ఒకసారి చెప్తాను, ఓకేనా? ఫంక్షన్స్ కానీ లైక్ నెక్స్ట్ ఎప్పుడైతే అప్పుడు యూసేజ్ వచ్చినప్పుడు. సో యా, అంతే. సో రివర్స్లో ఉన్న స్క్వేర్ లైక్ డైమండ్ షేప్ని ప్రింట్ చేసాము. సో యా, that's it for this video. Thank you.